హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక వార్త, ఒక విషయం తెలుసుకున్నా ఫ్రెండ్స్. అందరూ జలుబులతో ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే బ్రష్ చేస్తే న్యూమోనియా దూరం అంట ఫ్రెండ్స్. రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం మంచిది అంటున్నారు. అయితే అది కేవలము దంతాల కోసమే కాదు, ఇది గుండె ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంకా న్యూమోనియా లాంటి ఊపిరితిత్తుల సమస్యలు కూడా రాకుండా ఉండడానికి ఇది 2 సార్లు బ్రష్ చేస్తే ఉపయోగపడుతుందంట. మామూలుగా ఎలా ఉన్నా ఆసుపత్రులలో ఉన్న వాళ్ళైతే రోజు సాయంకాలము ప్రొద్దున తప్పనిసరిగా పాటించాలి. పిల్లలకైనా పెద్దలకైనా, చిన్నపిల్లలు అంటే చేయలేరు కానీ పెద్దవాళ్ళు చేస్తే మంచిదని వైద్యులు చెప్తున్నారు. ఇది అమెరికాలోని బోస్టన్ బ్రిఘామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్కి చెందిన వైద్యులు గుర్తించిండ్రంట. ముఖ్యంగా ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత ఇబ్బందులతో చేరిన వాళ్ళలో న్యూమోనియా కేసులు పెరగడం ఇప్పుడు బాగానే చూస్తున్నాం ఫ్రెండ్స్. హాస్పిటల్లో జాయిన్ అవ్వుకుంటూ వస్తూనే ఉన్నాము. ఇంకా అందరూ దగ్గు జలుబులతోనే ఇంకా బాధపడుతున్నారు. ఈ శ్వాస సంబంధిత వ్యాధుల ఇంకా న్యూమోనియా కేసులు పెరగడం మామూలుగా నోటి దుర్వాసనే కాదు, బ్యాక్టీరియా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం ద్వారా దీన్ని అడ్డుకోవచ్చని శాస్త్రీయంగా నిరూపించారట వైద్యులు. మనం కూడా 2 సార్లు బ్రష్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక నుండి. ఎందుకంటే అందరికీ జలుబు, పడిశం, తలనొప్పి అన్నట్టు విపరీతంగా బాధపడుతున్నాం అందరం. ఇక ఏం చెప్పుడో ఏమో అర్థమవుతలేదు. ఈ దగ్గులు సర్దులు అయితే విడిచిపెట్టి పోతలేవు. ఏదేమైనా కానీ చూద్దాం, మరి ఇది కూడా చూద్దాం, బ్రష్ చేసి చూద్దాం రోజు 2 సార్లు. మంచిదే కదా ఫ్రెండ్స్, నోటి దుర్వాసన పోతుంది, ఫ్రెష్గా కూడా మనకు ఆరోగ్యం బాగుపడుతుందంటే ఇంట్లో పెద్ద పని చేయాల్సిన పనేం లేదు. కాబట్టి మనం కూడా అందరము రోజు 2 సార్లు బ్రష్ చేద్దాం ఫ్రెండ్స్. చాలామంది చేస్తారు కావచ్చు, చేయని వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను చూశాను. ఇది మీకు కూడా చెప్దామన్నట్టుగా, అందరికీ మంచిది అన్నట్టుగా అందరం ఇప్పుడు సర్ది జలుబులతోని దగ్గులతోని ఈ సతమతం అవుతున్నాం కదా. అందుకన్నట్టుగా అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. ఉంటాను.